మోకాలు నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి? కాల్షియం ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, సో అలానే డైలీ విటమిన్ డి అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, విటమిన్ సోర్స్ ఉన్న ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో డైలీ రొటీన్ మేనర్లో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఆ లూబ్రికేషన్ కూడా లోపల సింథసిస్ జరిగి బోన్స్ ఇంకొంచెం స్ట్రెంగ్త్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ మోకాలు నొప్పులు రావడానికి కారణం వెయిటే మెయిన్ సమస్య కాబట్టి వెయిట్ తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. అందులో భాగంగా మీరు చేయాల్సింది ఏంటి? 3 పనులు. 1 ఫుడ్ డైట్ రిస్ట్రిక్ట్ చేయడం, 2 ఎక్సర్సైజ్ చేయడం, బాగా వాటర్ తాగి హెల్దీ ఫుడ్ తీసుకోవడం. ఈ కాల్షియం ఫుడ్స్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఆకుకూరల రూపంలో తీసుకోవాలి. సో తోటకూర కానీ పాలకూర కానీ ఇలా మనం ఎప్పుడైతే ఆకుకూరలు రోజు ఒక ఆకుకూర తీసుకుంటూ ఉంటామో మన డైట్ ప్లాన్లో, సో ఆటోమేటిక్గా బాడీకి కాల్షియం అందుతుంది. పోనీ ఆకుకూర రూపంలో కాకపోయినా వెజిటేబుల్స్లో మేబీ ములక్కాడ కావచ్చు, టమోటా కావచ్చు, లేదనుకుంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలా మనకి రకమైన కాల్షియం కంటెంట్ ఉన్న ఏదైతే మనం తీసుకుంటూ ఉంటామో సో ఆటోమేటిక్గా బాడీకి కాల్షియం అనేది అందుతుంది. సో ఇది కూడా వద్దు, జనరలీ మనం ఏదైనా స్వీట్ ఐటమ్ కింద తీసుకున్నామని చూసినట్టయితే నువ్వులు ఉండ కానివ్వండి, పల్లి ఉండ కానివ్వండి, మనకి వీటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వీటినైనా మన యొక్క డైలీ రొటీన్లో అట్లీస్ట్ 1 or 2 మనం తీసుకున్నట్టయితే కాల్షియం అనేది బాగా అందుతుంది. లేదు కూరల్లో ఏమైనా వాడుకోవాలి అంటే పుప్పుల పొళ్ళు కింద ఏదైనా వాడుకోవాలంటే ఇప్పుడు కొన్ని కూరల్లో మనం పప్పు చల్లుకుంటాం, లేదా కొన్ని కూరల్లో పల్లి పప్పు తీసుకోవడం, లేదు అనుకుంటే అవిసె గింజల పొడి తీసుకోవడం, లేదా గుమ్మడి గింజల పొడి ఎప్పుడైతే ఇవి వేసుకుంటూ ఉంటామో బాడీకి కాల్షియం అనేది బాగా అందుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మోకాలు సివియారిటీ పెయిన్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు పాటించాల్సింది ఏంటంటే గమ్మున మెట్లు ఎక్కేయకండి. అంటే ఒక 1 ఫ్లోరే కదా అని మెట్లు ఎక్కేయకండి. ఎందుకంటే లోపల గుజ్జు అరిగిపోయినప్పుడు మీరు మెట్లు ఎక్కే కొందికి ఇంకా పెయిన్ సివియారిటీ అవుతుందే తప్ప తగ్గదు. సో కొన్ని ఉంటాయి, అంటే మనం కింద కూర్చొని పైకి లెగడం, లేదా అనుకున్నట్టయితే మెట్లు ఎక్కడం, లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువసేపు నిలబడి ఉండడం, లేదు బాగా ఎక్కువగా ఏంటంటే చాలామందికి అలవాటు ఉంటుంది కింద అలా కూర్చునేసుకోవడం, లేదా అంటే కూరగాయలు కోయడానికి కూర్చోవడం ఇలా ఉంటుంది. వీటిని కొన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వీటిని రిస్ట్రిక్ట్ చేసుకొని స్లోగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆ కార్టిలేజ్ అనేది రీబిల్డ్ అవుతుంది, లోపల లూబ్రికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ మోకాలు నొప్పులు ఎప్పుడు ఉండేదిలే అనేసి మెట్లు ఎక్కేయడం, నిలబడుకొని కంటిన్యూగా పని చేసేయడం చేస్తే సివియారిటీ అవ్వడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. సో మనకి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పుడు కింద కూర్చొని పైకి లేగడం అనేది మానేయండి, మెట్లు ఎక్కడం మానేయండి, ఎక్కువసేపు నిలబడడం అనేది మానేయండి. ఈ 3 మీరు రిస్ట్రిక్ట్ చేసి రిమైనింగ్ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఫుడ్ ఫాలో చేయడం లాంటివి చేసినట్టయితే తొందరగా మీకు మోకాలు నొప్పులు అనేటివి తగ్గుతాయి.